మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అస్వస్థకు గురైన చోడవరం మండలం వడ్డాది కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణను పరామర్శించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అన్నపూర్ణను చోడవరం ఎమ్మెల్యే రాజు దుర్భాషలాడటం విచారకరమన్నారు. స్కూలు సీటు విషయంపై అందరిలో ఆమెను క్షమాపణ కోరడం బాధాకరమని తెలిపారు. సాక్షాత్తు సీఎం కొడుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇలా జరగడం సిగ్గుచేటన్నారు. వైఎస్ఆర్సీపీ అన్నపూర్ణకు అండగా ఉంటుందని అమర్నాథ్ చెప్పారు. ఒకరోజు దాదాపు 5:30 గంటలు నించోబెట్టి రెండో రోజు ఒక 50 మంది పార్టీ నాయకులందరినీ కూడా ఆయన కూర్చోబెట్టుకొని ఏకవచనంతో వారిని నోటుకు వచ్చినటువంటి మాటలు చెప్తూ కాళ్ళు పట్టుకుంటావా లేదా అని చెప్పి మా కార్యకర్తలు అందరి కాళ్ళు పట్టుకోమని చెప్పి ఒక గురువు అని కూడా చూడుకుంటాం. ఎందుకంటే వారు ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్ర అవార్డు గ్రహీత. వారి గౌరవాన్ని కూడా ఉంచకుండా ఏ రకంగా వ్యవహరించారనేది చాలా శోచనీయం. వారిని నాకు కలవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ అయ్యింది కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి వారితో పాటు సహచర గురువులు కానీ లేదా ఉపాధ్యాయులు కానీ వారు కూడా అంతగా నిలబడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఆ కుటుంబానికి ఉంటుంది. మరి ఏ కష్టం వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే మరి తోడుగా ఉంటామనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణం, అతి కిరాతకం. ఒక గురువు అని